పత్రికా మిత్రులందరూ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గంలో చీకటి దొంగలు ముసుగు వీరులు బయలుదేరింది. వాళ్ళకి రాజకీయం మర్చిపోయాను. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదుర్కోలేక, ఎందుకంటే గత 9.5 సంవత్సరాల వాళ్ళ అభివృద్ధి ఎంత చేసినారో ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి లేకపోయినప్పటికీ కూడా దాన్ని తలదన్నేలా, ఆ అభివృద్ధిని మైమర్పించేలా, వాళ్ళ అవినీతిని బయటపెడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకెళ్తూ ప్రజాపాలనతో ప్రజలకు దగ్గరవుతున్న తరుణంలో రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మేము అవాస్పాలవుతాం, మాకు ముఖాలు చెల్లవు అని చెప్పి ఇవాళ చీకటి రాజ్యాలు, ఎందుకంటే వీళ్ళంతా కూడా చీకటి దొంగలే, చీకటిలో బతికిన బతుకుల వీళ్ళు అన్నీ కూడా చీకటి కుంభకోణాలు చేసింది వీళ్ళంతా కూడా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది చీకటి కుంభకోణమే, ఇక్కడ జరుగుతున్న భూభాగతం చీకటి కుంభకోణమే, ఇక్కడ లబ్ధిదారులకు ట్రాక్టర్లు ఇచ్చిన దానిలో కూడా చీకటి బతుకులే వీళ్ళాయి, గొర్రెల దానిలో కూడా చీకటి బతుకులే వీళ్ళాయి అన్నీ కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందని చెప్పడానికి కొంతమంది వంది మగాదులను ఇలా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి చిట్టాల్లో కూరుకుపోయిందని చెప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా తేడితల్లం అయిపోయింది. అలా వాళ్ళకు మాట్లాడడానికి ముఖాలు లేవు. అలా రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి ఎవరికి లేకుండా ఇదేం చేసినావు అదేం చేసినావు అని చెప్పి ఇలా, ఎందుకంటే దోచుకున్న సొమ్ములు అడ్డగోలుగా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. ఇవాళ వారే చెప్పినారు వారి యొక్క అకౌంట్లలో, వాళ్ళ పార్టీ అకౌంట్లో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి. సిల్క్ కేసీఆర్ మాటలో చెప్పిన సిల్క్ ఉంది. మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలను అయితే డబ్బులు జీతాలకు కూడా పైసలు ఉన్నారా? మాకు ఎక్కడ కూడా పార్టీ భవనాలు కూడా సొంతంగా. వాస్తవం చెప్పానంటే మేము 2007 సంవత్సరంలో మొదలుపెట్టిన ఏఐసిసి ఆఫీసును నిన్ననో మొన్ననో లేకుంటే రేపు ఇనారేట్ చేసుకుంటాం మేము. అంటే 2007 మొదలుపెట్టిన ఆఫీసును కట్టుకోవడానికి మాకు ఇంచుమించు 2 దశాబ్దాలు పట్టింది పైసలు లేక ఢిల్లీలో. ఈసారి ఢిల్లీలో రెండేళ్ళలో కట్టేసిండు, తెలంగాణ భవనాన్ని కట్టేసిండు, ఇలా ప్రతి జిల్లాలో కట్టిండు. అంటే కష్టపడి చిందించి కట్టిన ట్యాక్స్లన్నింటినీ కూడా ఎన్ని కోణాల్లో ఎన్ని విధాల్లో దోచుకోనో అన్ని విధాల్లో దోచుకున్నారు. ఇవాళ ఆఖరికి వస్తే ఇలా చెప్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేను సవాల్ చేస్తుంది. ఇవాళ నీ బీఆర్ఎస్ భవన్ ఏదైతే కట్టుకున్నావో ఆ బీఆర్ఎస్ భవన్లో భూమి ఆక్రమించినవి. ప్రభుత్వం నీకు ఇచ్చిన భూమి ఎకరం అయితే ఇలా ఎకరం పైన ఉంది. నిజంగా కూడా నీకు ఈ ప్రభుత్వంపై ఈ ప్రజలపైన ప్రేమ ఉన్నట్టయితే ఆ భూమిని ఎంతవరకు నీకు ఇచ్చినరో అంతవరకే కొలిసి తక్కిన భూమిని ప్రభుత్వానికి ఐండవ చేయాలని కోరుతుంది. అటువంటిది లేదు సోయి. అందిన కాడికి దోసుకొని పోవాలి అప్పనంగా. నీ యొక్క పార్టీ ఆఫీస్ పేరు మీద దోపిడేనే, నీ దళారులు దోపిడేనే. అంటే నీ ప్రభుత్వం నీ పార్టీ యొక్క ఆఫీస్ కొరకే దోపిడీ చేసినావంటే ఇక ఎంతమంది దోపిడీదారులకు నువ్వు అండగా నిలబడ్డావు. ఇలా తేడతలం అయితే కదా. ఇలా ఇంకో రాత్రి ఎల్ల లక్ష్మీనారాయణ చెప్పి రాశాయని పేరు. సన్యాసి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? వెనక ముందు చూసుకోకుండా ఎల్ల లక్ష్మీనారాయణ కాంగ్రెస్ అంటే ఫోటో ఎత్తివి నీ ముఖమేడ పెట్టుకుంటుంది ఇలా కేటీఆర్ అని అడుగుతుంది. అలా ఎల్ల లక్ష్మీనారాయణ సౌముడిగా చూకున్నాడు ఆయన. లేకుంటే చెప్పు నీ యొక్క ఫోటో గాంధీ కార్డును అంబేద్కర్ పెట్టి చెప్పులు దండేసుకోడు నీకు నీ పేపర్కు. ఆ పేపర్ ఏదో గుమస్తా తెలంగాణ గుమస్తాగిరి ఎందుకు చేయాలి? వాస్తవాలను వాస్తవంగా రాయండి. మా మిత్రుడు రాస్తామని నేను ప్రెస్ పెడతాను. నేను ఇప్పుడు ఆయన తప్పకుండా డిఫమేషన్ సూట్ వేస్తాడు, నోటీస్ పంపిస్తాడు. ఆయన మీద అభాండం వేస్తారు. ఆయన నిన్న అభాండాన్ని నేను తుడిచిపెట్టుకుంటా అంటే మన ప్రెస్టులు అందరూ రాయనంటే ఎట్లనే. ఆయన మీద నీలాపని దేశరి ఆ నిందను మనం నిజంగా కూడా మనం చేసినట్టే కదా, ఆయన సమర్థించినట్టే కదా.
దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రాజకీయంగా ఎదుర్కోండి, రండి. మీరు అవినీతి నీతివంతులు అయినట్టయితే ఎస్, మా పార్టీలో ఎవరైనా చేసినట్టయితే మా పార్టీలో కూడా చెప్పండి. మొత్తం మేము అంటలేము, నిష్పక్షపాతంగా ఇవాళ ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానిదే, ప్రజలదే, అది ప్రజలకే చెందాలి. ఎక్కడ ఏం లేదు. కనీసం రాసే ముందు పేపరు నీ గుమస్తా తెలంగాణలో, నీ నమస్తే తెలంగాణలో, ఏ తెలంగాణలో ఉంది. నేను ఇలా చెప్తే మన విలేకరు కూడా మరి పడాలి. ఆ పార్టీకి పనిచేస్తున్న విలేకరు, ఆ పేపర్కి పనిచేస్తున్న విలేకరులది కూడా బయటపడతాను. అట్లా కాదు కదా. సమాజంలో మీరు మాతో కలిసిన మిత్రులు, రాసే ముందు వాస్తవాలు రాయాలి. ఆ 3 ఎకరాలకు సరిపడా పంటిస్తా అన్నాడు. ఇంకోటి చెప్పిండు కేసీఆర్ గారు, చాలా పెద్ద ఎత్తున చెప్పిండు. నా జన్మనే ఇంత ఎందుకు పుట్టినేమో, నేను పుట్టినదే రైతుల కొరకేమో, నేను రైతులకు కావాల్సిన మొత్తం యూరియాను కానీ ఫెర్టిలైజర్ కానీ ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు. ఎప్పుడన్నా ఒక్కసారి ఇచ్చిండా? దాంతోపాటు పాల రైతులకు కూడా లీటర్కు 4 రూపాయలు పెంచుతా అన్నాడు. ఆ పెంచిండా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండా? ఆరోగ్యశ్రీ ఏదైతే బకాయిలు ఇచ్చిండా, అన్ని బకాయిలు పెట్టిపోతుంది. నీ బతుకంతా కూడా బకాయిలు పెట్టి ఎదురు నెట్టిపోతుంది. ఇవాళ ఆ అప్పులని మేం చేస్తున్నాం. ఇవాళ ఎంతసేపు అవినీతికి బార్లా తెరిచినట్టు గేట్లు తెరిచి అందిన కాడికి అందరూ దొంగలు కదా ఊర్లు పంచుకున్నట్టు తలా ఇంత దోసుకుంది ఇంటికి. నీ బిడ్డకేమో ఇక్కడ నుంచి సరిపోక ఢిల్లీ దాకా కళ్ళమ్మే, ఆ కళ్ళు సీసాల వ్యాపారంలో పట్టుబడి ఆమె జైలుకు వచ్చే. నీ కొడుకు ఆమె కళ్ళమ్మితే నీ కొడుకేమో నేనేమో ఈ కార్ రేసులలో నేను పెడతా, పోటీ పడతా అని చెప్పి నేను ఈ కార్ రాసులు పెట్టి ఇలా అనుమతులు లేకుండా, ఎందుకంటే నేను ఆమెనేమో కళ్ళమ్మి బతుకుతా అనుకున్నది. నేనేమో తాగినోడు మళ్ళీ ఊగాలి కదా, ఊగాలంటే కారు కావాలి మంచిగా, కంట్రోల్ తప్పి కారు నడిపేయాలి, ఈ కార్ రేస్ అని చెప్పి దాన్ని పెట్టి అందులో భాగవతం పెట్టి అన్నిటికీ తిరోధకాలు ఇచ్చి ఇవాళ ముందుగానేమో మేకపోతు గాంభీర్యం, ఇలా పిట్టదొర మాటలు మాట్లాడుతూ అన్నీ నేనే చేసిన, నేను మంత్రిగా నేను బాధ్యత వహిస్తా అని చెప్పి చదువుకున్న సన్నాసి వినైతే నువ్వు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వరాదని తెలియదా? ఈ మన డబ్బును విదేశాలకు తరలించేటప్పుడు ఆర్బీఐ అనుమతి పొందాలి. ఎందుకంటే నువ్వు విదేశాల్లో చదివచ్చినావు కదా, ఆఖరికి డాలర్ మార్పిడి గురించి నీకు తెలవాలి కదా. విదేశాలకు పోయి చదివచ్చుకున్నా అని చెప్తావు కదా నువ్వు. నేను మొన్న పోయిన అమెరికాకు పోతే నేను ఏదో టాయిలెట్ రూమ్లోకి పోతే ఆడ కూడా అందరు ఇంగ్లీషే మాట్లాడారు, క్లీన్ చేసేటోళ్ళు. ఒకడేమో లపూడ్ కేసు అంటాడు, ఒకడేమో తుమ్రే కేసు అంటాడు, ఒకడేమో తుతుంబాల కేసు అంటాడు. ఈ తుమ్రే గాళ్ళకు, తుతుంబాల గాళ్ళకు, లపూడ్ కేసు గాళ్ళకి ఇంత భయం ఎందుకు? ఈ లపూడ్ గాళ్ళకు కేసే లపూటాయి అంటే నేను ఒకటే అంటున్నా, ఈ కేసును ఎవరైతే అన్వేషిస్తుండ్రో ఇలా ఆ ఆఫీసర్లు అందరూ కూడా లపూటు గాళ్ళ, తుపేలు గాళ్ళ, అంటే వాళ్ళ యొక్క మోరల్ని దెబ్బతినే మాదిరిగా, అధికారుల యొక్క మోరల్ని దెబ్బతినే మాదిరిగా నీ మాటలేంది? ఈయన చదువా సన్యాస ఏమన్నా చూస్తే నేనైతే ఆ రోజే లాగి చెంపకొద్ది కొడుతుంటే, ఏసీబీ ఎంక్వైరీ చేసి బయటకు వస్తుంటే నీకేమైనా వచ్చిందా అంటారు. సరే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా, గౌరవించాలని ఒక ప్రజాప్రతినిధి, వాళ్ళు ఆఫీసర్లు అధికారులు, సరే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా నువ్వు ప్రెస్ పక్కన పెట్టుకోమంటే నీకేమైనా వచ్చిందా అంటాడు. అంటే నీకు లోపల బాగా నొచ్చిందని లేకైతే అర్థమవుతలేదు. అందుకే అధికారం ఉన్నప్పుడు అహంకారం కళ్ళకెక్కితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పిన వాళ్ళ. ఇంకా కూడా నిజంగా కూడా నీకు రాజకీయంగా ఒక పార్టీని ఎదుర్కోవాలంటే, రాజకీయంగా ప్రతిపక్షంగా నీ బాధ్యత నిర్వహించాలంటే, ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది, ఈ హామీలు నెరవేర్చలేదు, నెరవేర్చమని చెప్పు. ఎవడో చీకటి దొంగలను పెట్టుకొని ఇలా నీ దగ్గర అవినీతి పరంగా సంపాదించిన సొమ్ములు షానున్నాయని చెప్పి కొంతమంది యూట్యూబ్ గాళ్ళను, కొంతమంది ట్రోలర్స్ను, కొంతమంది ఈ అందరికి మనిషికో సెల్ ఫోన్ కొనిచ్చి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ఇవాళ నేను అంటున్న బేకార్ గాలని ఓ బేకార్ గ్యాంగ్ అంతా ఎంగేజ్ చేసుకున్నాడు. ఆ బేకార్ గ్యాంగ్ అంతా ఎంగేజ్ చేసుకొని దాని ద్వారా చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి ప్రోత్సహిస్తాడు. నిజంగా కూడా నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి ఇది ఇయ్యలేదని చెప్పి బాధపడతా నీ పార్టీ పేరు మీదే దానికి సమాధానం నేను చెప్తాను.
ఇలా ఎవడే అంటే దొరికిందంతా కూడా మీరే. పేరు అంటే ఇక పార్టీకి పేరు ఊరు లేకుండా పోయిందని వాళ్ళు ఇక తేడతల్లని చేసుకున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ముందు మొన్న నేను చెప్పిన పేగుబంధం పోయింది. టీఆర్ఎస్తోని తెలంగాణకు పేగుబంధం పోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నాడో తెలంగాణతోని పేగుబంధం తెగిపోయింది. అక్కడ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత అది భూస్థాపితం అయిపోయింది లోక్సభ ఎలక్షన్ల ద్వారా. అయిన తర్వాత ఇవాళ అక్కడోడు ఇక్కడోడు చాలామంది చిల్లరగాలు ఉంటారు కదా, వాడోడు వీడోడు తలకు మాసినోడు మూపై ఇటువంటి వాటికి చేయడం మొదలుపెట్టింది కదా. ఈ సిరిసిల్ల ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అవినీతికి పాల్పడని బీఆర్ఎస్ నాయకులు లేడని చెప్తుంది. నేను కంటపట్టండి. ఎవరికి ఎంత దోస్తే అంత దోసుకొని పోయింది. ఇలా చిన్నో నుంచుకుంటే మొదలుకుంటే పెద్దోని దాకా. అందుకే వాళ్ళకి ఎవరికి కూడా ముఖాలు చెల్లుబాట్లు కావట్లేదు ఇలా ప్రజల మధ్యలో మాట్లాడడానికి. ఇలా భూకుంభకరణాలు తీస్తుంటే ఒక్కొక్కరు బయటకు వస్తుంది. ఇలా ప్రజలందరూ కూడా ఇలా స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి. పిల్లికి గంట ఎవరు కట్టాలని మొన్నటిదాకా చూసిండ్రు. ఇలా పిల్లికి గంట కట్టిండ్రు. ఓ అధికారి నికారైన అధికారి రాగానే పిల్లికి గంట కట్టి మొదలుపెట్టిండు. పెట్టగానే ఒకరికి కుప్పలు తెప్పలుగా పోయి ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తాను అందరూ. నా భూమి కబ్జాకి అయింది, నన్ను బెదిరిస్తాను అని చెప్పి. ప్రభుత్వ సొమ్ము అంటే అధికారంలో ఉన్న పార్టీ సొమ్మని అనుకుని భావించిన వాళ్ళంతా కూడా. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి అంటే ప్రజల భూమి, ప్రజలకు చెందాల్సిన ఆస్తి. అది ప్రజలకు కేవలం మేము జవాబుదారీగా ఉండాలి అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ఇలా కంచె చేను వేసిన సందంగా అందిన కాడికి దోసుకుంటూ పోయాను. ఇలా ఒకడేమో భూమిని తీసుకున్నాడు, ఇంకొకడేమో భూమిని బదలాయించుకొని భూమే ఉండదు కానీ రైతు బంధు. నిజంగా కూడా మా దానిలో కూడా ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులను మీరు చెప్పండి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. చర్యలు తీసుకోకుండా అప్పుడు మీరు అడగండి. ఏదో వచ్చింది ఎల్ల లక్ష్మణ్ అంటే ఎల్ల లక్ష్మణ్ ఇక్కడ ఎంతమంది లేరు. వార్త రాసే ముందు కనీసం ఆధారాలు చూసుకోవాలి. ఇక మనోళ్ళు కొందరు రాస్తారు. నేను ఎవరిని ఉద్దేశించి అంటానండి. నేను ఇక ఉందని చెప్పి సెల్ ఫోన్లు ఉన్నాయని చెప్పి దేనికైనా కేకే మహేందర్ రెడ్డి బాధ్యత. డెఫినెట్గా మంచిగా చేయడనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ నేనే బాధ్యత వహిస్తాను. ఇక పచ్చకాలంలో లోకమంతా పచ్చగా పడ్డట్టు దేనికైనా కేకే మహేందర్ రెడ్డి బాధ్యత నాకు అర్థం కాదు. నీకు నచ్చినట్టు నేను చెప్తే మా కేకే మహేందర్ రెడ్డి మంచి నేను నచ్చినప్పుడు చేయకుండా షెడ్ ఉన్నాను. నేను ఎవరికో నచ్చినట్టు చేయను. నేను నా మనస్సాక్షికి నచ్చినట్టు చేస్తా, ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రయత్నం చేస్తా, ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రయత్నం చేస్తా. ఇలా నా ఓడు నీ ఓడు అని తేడా నాకు లేదు. ప్రజలే నా వాళ్ళు అనుకుంటుంది. ఇప్పటికైనా నేను టీఆర్ఎస్ నాయకులు, సోకాల్డ్ బీఆర్ఎస్ నాయకులకు, ఆ చీకటి దొంగలకు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. రాజకీయంగా ఉంటే రాజకీయాన్ని ఎదుర్కొన్నాం. ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నెరవేర్చే దిశగా మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు చెయ్యాలి. ఆ బాధ్యతను మీరు స్మరించి వాడినవన్నీ వీడినవన్నీ ఇవాళ మీరు అన్న భాషలో చెప్పాలంటే ఓ లపుడు కానీ, ఓ లపంగ కానీ, ఓ తాగుబోతును, ఓ తిరుగుబోతును ఎంకరేజ్ చేసి వాంతో అదే వాళ్ళు తీసుకపోతే నేను ఏమైంది కూలీలకు తీసుకుంటారు. కూలీలతోనే ఇస్తారు మీరు. అక్కడ కార్యకర్తలు కూడా కరువైపోయింది. వాళ్ళు నీకు నువ్వుగా చెప్పుకున్నావు. నువ్వు నీ బండారం బయట అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు కూడా లేకుండా అయిపోయారు. బాలరాజన్న కూడా నాకు కూడా కావాలంట. తెల్లారైతే నా ఇసుక బండి నేను నడిపించుకోతానంటాడు. నాకు ఇప్పి అని అంటాడు. మా సూపదని నేను జిల్లా పట్టణాధ్యక్షునిగా చేసిన నాకేం లేదా అంటాడు. వాళ్ళు నడిపించుకోవాలి. ఇసుక దందాలు భూదందాలు నడిపేలేదా మీరు నడపాలి, మొత్తం పోలీస్ స్టేషన్ మాకు అప్పచెప్పాలంటారు. కానీ అంటలేదా వాళ్ళు? అప్పనంగా వస్తే మేము దోచుకుని తింటామని అనట్లేదా వాళ్ళు? ఇప్పటికైనా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజల కొరకు కొట్లాడండి. వద్దని అనట్లే మేము. కానీ మీకు మీరుగా సచ్చిలుగా నిరూపించుకోండి. అవినీతికి ఎవరైనా పాల్పడితే ఇప్పటి కూడా వారికి కూడా చెప్తున్నాను నేను విజ్ఞప్తి. అప్పుడేదో ఆ మైకంలో మీరు చేసుకున్నారేమో. మీరందరూ కూడా మా సిరిసిల్ల బిడ్డలే. ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కాదు మీరు అనుకుంటారు. మేము ప్రభుత్వ పక్షంగా నిలబడి ప్రజల సొమ్మును ఎవరైతే అక్రమ మార్గాల్లో ఏమేమైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా
ప్రజల మీద ప్రేమ ఉన్నట్టయితే, ప్రజాపక్షంగా మీరు ఉండాలనుకుంటే ఇలా ప్రభుత్వానికి అప్పగించండి అని చెప్పి వాళ్ళందరికీ